ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ రాజకీయం బలంగా నడుస్తుంది. బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో 42% ఇస్తారా చస్తారా? ఇది రాజకీయం కోసం బీసీ వాదం ఎత్తుకున్నారా, నిజంగానే బీసీలకు న్యాయం చేయడం కోసం ఈ బీసీ వాదం నడుస్తుందా? అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క జీవన సరళిని మొత్తం గమనిస్తే అంటే గవర్నరు బీజేపీకి ప్రతినిధిగా ఉన్నారు, బీజేపీ పార్టీ చెప్పు చేతల్లో ఉంటారు. సో ఇది కాంగ్రెస్ కు క్రెడిట్ వస్తుంది అమలు జరిగితే. మాకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్న బీజేపీకి రాజకీయమే చేస్తున్నది కాబట్టి ఈ రోజు బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది కాంగ్రెస్ వాదన. ఆదినారాయణ గారు రాజ్యాంగ అధిపతుల మీద, రాజ్యాంగ అధికారుల మీద ఇప్పుడు ఒక్లాపురం కృష్ణమోహన్ రావు గారు బీఆర్ఎస్ నేతగా చెప్తున్నారా, బీసీ ప్రతినిధిగా చెప్తున్నారా? బీసీ వర్గాల నేను ఏదన్నా కావచ్చు సార్, నేను మాట్లాడే మాటలలో తప్పుంటే ప్రశ్నించండి. మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఒక సమావేశం పెట్టి మేము బీసీల కోసం మాట్లాడతాం అన్నారు. కరీంనగర్లో 8వ తేదీ సభ పెడుతున్నారు. అసలు మీ ఎజెండా ఏంది? ఈ సమావేశం ఏంది? అన్ని మాట్లాడతారు. ప్రధాన ఎజెండా అనేది ఒకటి ఉంటుంది కదా సమావేశం. అన్ని మొత్తం. సో ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరగాలంటే కింగ్ కర్తవ్యం ఏంటి? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షం పెట్టి ఈరోజు ఒక ప్రశ్న వస్తున్నది ఏంది అంటే, బీసీలను ఒకటి జడగొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళని వాళ్ళే జడగొట్టుకుంటారు. అందుకనే బీసీలకు ఇంతకాలమైనా కూడా వాళ్ళు అనుకున్న హక్కులు సాధించుకోవడం లేదు. ఎక్కడున్నా సార్, ఎక్కడున్నా చెప్పండి, మేము ఏమడుగుతాను. ఇప్పుడు మీరు అదే బీసీలకు అండగా నిలబడ్డాలో ఎవరైనా మా వాళ్ళని మీరు అంటున్నారు. బీసీల గురించి అసలు కవితకు మాట్లాడే హక్కు ఏముండదని బీసీ నాయకులు తీన్మార్ మల్లన్న అంటున్నారు, జగ్గారెడ్డి అంటున్నారు, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అసలు బీసీల గురించి మాట్లాడే హక్కు కవితకు ఉన్నదా లేదా, ఎవరైనా మాట్లాడొచ్చా లేదా? మరి తీన్మార్ మల్లన్న మాట్లాడే మాటలను మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నేను ఎవరిని విమర్శించాను. సో హిందుత్వాన్ని పాటిస్తున్న నరేంద్ర మోడీ ముస్లిం బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. నేను అంటాడాను, నేను అంత పెద్ద మాట అనదలుచుకోలే. నేను ఏమంటున్నా, సో ఒక రకంగా మీరు కూడా రేవంత్ రెడ్డి మాటలతోటి ఏకీపిస్తున్నారు, కన్వర్టెడ్ బీసీ. నో అది వేరే సబ్జెక్ట్.